హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో సరికొత్త ఫ్యాక్ట్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా టైర్లు ఎందుకు నలుపు రంగులోనే ఉంటాయి అని? ఈ ప్రపంచంలో ఏ వెహికల్ తీసుకున్నా మనకు ముందుగా గుర్తుకొచ్చేది టైర్లే. ఉదాహరణకి కార్, బైక్, సైకిల్స్, బస్సులు, ట్రక్కులు, భారీ వాయు ప్రయాణ వాహనాలు, దీంతో పాటే విమానాలతో సహా అనేక వాహనాలకు ఈ వాయు టైర్లనే ఉపయోగిస్తారు. ఈ టైర్స్ వల్లనే వెహికల్కి ఒక రూపం, అందం అనేది ఏర్పడుతుంది. ఇలా వెహికల్కి టైర్లనే ఎందుకు ఉపయోగించాలి, నలుపు రంగులోనే ఎందుకుంటాయి ఈ టైర్లు అన్న వాస్తవాలు ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మా ఫ్రెండ్. ఈ టైర్స్ వెనుక ఉన్న వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడాల్సిందే. టైర్లు నలుపు రంగులో ఉండటానికి ముఖ్య కారణం కార్బన్ కెమికల్ వల్లనే. అసలు టైర్కి అర్థం ఏంటంటే ఫ్రెండ్, చక్రాల అంచుని చుట్టి ఉండే ఒక రింగ్ ఆకారపు భాగం. మరి ఇంతకు ఈ టైర్లని కనుక్కున్నదెవరు, ఏ సంవత్సరంలో దీన్ని కనుక్కోవడం జరిగింది అన్న విషయానికి వస్తే, ఈ టైర్లను రాబర్ట్ విలియం థామ్సన్ 1847 సంవత్సరంలో కనుక్కోవడం జరిగింది. ఇతను యుఎస్ దేశానికి చెందడంతో పాటు 23 సంవత్సరాల్లోనే ఫిన్యోమెటిక్ గాలికి సంబంధించిన టైర్స్ని కనుక్కోవడం జరిగింది. మరి వాస్తవానికి ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్కి ఈ వాయు టైర్లనే ఎందుకు ఉపయోగిస్తారంటే ఫ్రెండ్, భూమి యొక్క త్వరణానికి ఫిజికల్ ఫోర్సుతో, భౌతిక బలంతో ముందుకు పోయే శక్తి అనేది ఈ టైర్లకు సాధ్యపడుతుంది. రోడ్డు ఉపరితల ద్రవ్యరాశి మీద ఫోర్సింగ్ కొంతవరకు జరిగినప్పుడు వాయు పీడనంతో నిండిన ఈ టైర్ అనేది ముందుకు కదలడానికి తోడ్పడుతుంది. ఈ వాయు టైర్లు ఇంత ఫోర్సుతో ముందుకు వెళ్ళడానికి కారణం, దీన్ని తయారు చేసేటప్పుడు సింథటిక్ రబ్బరు, సహజ రబ్బరుతో పాటు ఫైబ్రిక్, వైర్ కార్బన్ బ్లాక్ వంటి రసాయనాల సమ్మేళనాలతో తయారు చేస్తారు ఈ టైర్లని. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్, స్టెబిలైజింగ్ కెమికల్ కార్బన్ బ్లాక్ రసాయనంతో చర్య జరిగినప్పుడు విడుదలయ్యే కెమికల్, రా మెటీరియల్ వంటి కారణంగా టైర్లు నలుపు రంగులో మారుతాయి. ఇలా నలుపు రంగులో వచ్చిన ఈ టైర్లలో పాలీసైక్లిక్, హైడ్రోకార్బన్, బెంజోథియాజోల్స్, ఐసోప్రేస్ మరియు జింకులతో పాటు సీసం వంటి భారీ లోహాలతో తయారు చేసేటప్పుడు ఒక ఉష్ణోగ్రత అనేది వచ్చేంత వరకు ఇన్ని చర్యలు జరిగిన తర్వాత చివరకు మనకు నలుపు రంగులోకి ఏర్పడుతుంది ఈ టైర్ అనేది. ఎక్కువగా సహజ రబ్బర్, సింథటిక్ రబ్బర్తో కార్బన్ సమ్మేళనాల చర్య జరిగినప్పుడు ఇది నలుపు రంగులా మారుతుంది. వాస్తవానికి టైర్స్ యొక్క మెయిన్ మెకానిజం చూసినట్లయితే, వాహనం యొక్క లోడ్ని చక్రం ద్వారా భూమి మీద ప్రయాణించడానికి వాయుపరంగా గాలితో నిండిన నిర్మాణమే. మరి ఈ టైర్ల అమరికని చూసినట్లయితే వాహనం యొక్క బరువు అండ్ ఉపరితలంపై ఉన్న బేరింగ్కు సరిపోయేలా అమర్చబడుతుంది. ఏ వెహికల్ అయినా వేగంగా ప్రయాణించేటప్పుడు టైర్ బ్యాలెన్స్ మరియు భూమి యొక్క ద్రవ్యరాశి చుట్టుకొలతకు ఈక్వల్ రేషియోలో మూమెంట్ అనేది చూపించడం వల్లనే టైర్ వేగం పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ టైర్ల తయారీ రీసైక్లింగ్ మెథడ్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా లేదా సరిగ్గా రీసైక్లింగ్ చేయకపోయినా ఈ టైర్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ప్రమాదాలు జరిగే విధానాన్ని చూసినట్లయితే ఈ టైర్ల వల్ల, ఉదాహరణకి అధిక లోడింగ్తో ప్రయాణం చేసేటప్పుడు ఏ ట్రక్ అయినా లేదా బైక్ అనేవి పంచర్కి గురి అవుతాయి. అరిగిపోయిన టైర్ల వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. టైర్ల మీద అధిక లోడ్ ఒత్తిడి ఎక్కువైనప్పుడు లోపల గాలి పీడనం పెరిగి టైర్లు పగిలిపోతాయి ఒకేసారి. సో ఇలా కూడా ప్రమాదాలు ఏర్పడతాయి. వాయు టైర్స్ వల్ల ప్రమాదాలు రాకుండా ఉండాలంటే టైర్స్లను మార్చడం చేయాలి. ఎక్కువ కాలం ఉపయోగించినట్లయితే వీల్స్ని అలైన్మెంట్ చేయాలి. పగుళ్ళు వచ్చిన టైర్స్ని తొలగించి కొత్త వాటిని అమర్చాలి. ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకవేళ అధికంగా టైర్లు పనికి రాకుండా ఉన్నా మరియు అరిగిపోయినా అలాంటి వాటిని కూడా రీసైకిల్తో పాటే రీట్రేడ్ కూడా చేసి ఉపయోగిస్తారు. ఈ వాయువు టైర్లు కాల్చిన కొన్ని సందర్భాలలో అనేక విషవాయువులు ఏర్పడతాయి. ఇక ఈ టైర్ల తయారీలో విడుదలయ్యే రసాయన టాక్సిన్స్ పర్యావరణాన్ని దెబ్బతినడంతో పాటు మనుషుల మీద కూడా ప్రభావం పడే అవకాశాలున్నాయి ఈ రసాయన వ్యర్థాల వల్ల. మరి నిజానికి ఫ్లైట్ టైర్స్ అనేవి ఎందుకు పగిలిపోవు అంటే ఫ్రెండ్స్, దీనిలో ఎక్కువ గాలిని నింపడం, దీంతో పాటే అల్యూమినియం, స్టీల్తో పాటు రబ్బర్ అధికంగా ఉపయోగించడం వల్ల, ఈ టైర్లలో ఎక్కువగా నైట్రోజన్ గాలితో నింపడం వల్ల, దీనివల్ల కూడా ఇవి పేలడం, పగలడం అనేవి జరగవు. ఇక అన్ని వాహనాల టైర్లలో నింపే ఎయిర్ని గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, 1% అదర్ గ్యాస్లతో డ్రై ఎయిర్ కలిగి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అంటే వరల్డ్ వైడ్లో మిచెలిన్ గ్రూప్ అనే కంపెనీ నెంబర్ 1గా ఉంది ఈ టైర్ల మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో. ఇది ఫ్రాన్స్కి చెందిన కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా 455 టైర్స్ కంపెనీలు ఉన్నాయి. ఇక మన ఇండియా విషయానికి వస్తే ఎంఆర్ఎఫ్ టైర్స్ బిగ్గెస్ట్ కంపెనీ అని చెప్పాలి. ఇది చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దీని యొక్క హెడ్ బ్రాంచ్ అనేది చెన్నైలో ఉంటుంది.
ఈ కంపెనీ యొక్క స్థాపకుడిని ఓనర్ని గనక చూసినట్లయితే కేఎం మమ్మెన్ మపిల్లై వంటి వాళ్ళు దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. ఏ టైర్ యొక్క జీవితకాలం చూసినా కానీ 4 లేదా 5 సంవత్సరాల వరకే ఎక్స్పైర్ డేట్ని కలిగి ఉంటాయి. పరిమాణంలో చిన్నగా పెద్దగా ఉండడంతో పాటు అనేక డిజైన్లతో కలిగి ఉంటాయి ఈ టైర్స్ అనేవి. ఈ పనికిరాని టైర్లు కాల్చివేయడం చేయాలి జనసంచారం లేని చోట. ఒకవేళ ఈ టైర్లను కాల్చకపోతే టైర్ల వ్యర్థాలు అనేవి భూమి లోపల పేరుకుపోయి పర్యావరణంలోకి విష రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. మరి ఇంతకు ప్రతి వాహనానికి ఈ టైర్లు ఎందుకు ఉపయోగిస్తారో, దీంట్లో ఉండే వాయువేంటో, ఇవి నల్లగా ఎందుకుంటాయో ఈ వీడియోలో క్లియర్గా అర్థమయ్యాయి కదా ఫ్రెండ్, దీని వెనుక ఉన్న వాస్తవాలేంటో. సో ఇది ఫ్రెండ్ ఈ టైర్ల వెనుక ఉన్న వాస్తవాలనేవి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.